అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి 25 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోను ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు మంత్రపేత పిశాచ చెడు ప్రయోగాలను నివారణ చేస్తారు. ప్రతిరోజు కూడా ముగ్గురికి ఉచితంగా జ్యోతిష్యం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించలో చాలా ప్రత్యేకత కూడా కలవారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఈ రాశి వ్యాపారస్తులకి రేపటి రోజు వ్యాపారానికి సంబంధించి డబ్బులు అవసరమైతే డబ్బు అప్పు చేయవలసి రావచ్చు. మీ సామాజిక ఇన్వెస్ట్ అద్భుతంగా ఉంటుంది. మధుమేహ వ్యాధులకి రేపు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితులను నివారించాలన్నమాట. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా మీరు ఉదయం బడ్జెట్ అంచనా స్థిరత్వంపై దృష్టి పెడతారు. కానీ సాయంత్రం పని మరియు చొరవ కోసం కొత్త శక్తిని తెస్తుంది. మీ ప్రేమ జీవితం బహిరంగంగా మరియు ఉత్సాహంగా ఉంటుంది. మీరు అందరి దృష్టి కేంద్రంగా ఉంటారు. ఆర్థిక విషయాల కోసం మీ బడ్జెట్ను సమీక్షించండి. మరియు మీకోసం ఏదైనా సరే రేపటి రోజు అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజునైతే మీరు ఖచ్చితంగా పాటించి తినాలండి. ఏదైనా సరే రేపటి రోజు మీరు ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టడం మాత్రం ఇంపార్టెంట్. ఏదైనా సరే ఆలోచన రహిత ఖర్చులు నివారించండి. మీ శక్తి రోజంతా కూడా రేపటి రోజున మీకు పెరుగుతుందండి. సాయంత్రం నడక లేదా సైక్లింగ్ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రేపటి రోజున ఈ రాశి స్త్రీలు కుటుంబం మాటలు మరియు పొదుపులపై దృష్టి పెట్టవలసిన రోజు అనమాట. సాక్ష్యము మరియు దయగల మాటలు సంబంధాలను మరియు ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేస్తాయి. రేపటి రోజు ప్రేమ కంటే కుటుంబం మరియు బాధ్యతలపైనే ఎక్కువ దృష్టి పెట్టండి. కుటుంబం లేదా అత్తామామలకు సంబంధించిన వివాదాలను మధురమైన మాటలతో పరిష్కరించుకోవచ్చు. భర్తతో పెట్టుబడులు లేదా భవిష్యత్తు ప్రణాళికలపై మీరు చర్చ జరగవచ్చు. ఒంటరి మహిళలు రేపటి రోజున బంధువుల ద్వారా మంచి మరియు స్థిరపడిన సంబంధాన్ని పొందవచ్చు. రేపటి రోజున మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు అతిపెద్ద బలం అవుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ బోధన, కస్టమర్ కేర్ గణంతో సంబంధం ఉన్న మహిళలకి రేపటి రోజున ప్రత్యేకమైన రోజండి. సమావేశంలో మీ మాటలు మరియు వాదనలకు ప్రాముఖ్యత ఇవ్వండి. వివాదాలను నివారించండి. మధురమైన మాటలతో పనులు పూర్తి చేసుకోండి. పనికి బయలుదేరే ముందు మీ నాలుకపై కొంచెం తేనె లేదా పసుపు రాయండి. పొదుపు మరియు దీర్ఘకాలిక పెట్టుబడులకు రేపటి రోజున శుభప్రదమని చెప్పవచ్చండి. అనవసర ఖర్చులు నివారించడానికి ఒక అవగాహన ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో బంగారం లేదా సురక్షిత పెట్టుబడి కోసం ప్లాన్ చేసుకోవచ్చు. చిక్కుకున్న డబ్బు లేదా పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం కూడా ఉందండి. మీ ముఖం, దంతాలు, గొంతు మరియు కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి. చల్లటి వస్తువులు దంతాలతో చల్లదరింపు లేదా కొత్త నొప్పికైతే కారణమవుతాయి అన్నమాట. ఎక్కువ సమయం స్క్రీన్పై ఉండటం వల్ల కళ్ళల్లో చికాకు లేదా బరువు పెరుగుతుంది. ఆహారాన్ని తేలిగ్గా మరియు సాత్వికంగా ఉంచండి. రేపటి రోజున కొత్త ఆదాయ అవకాశాలు తలెత్తవచ్చు మరియు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అన్నమాట. స్నేహితుల సహవాసము మీకు స్ఫూర్తినిస్తుంది. మీ మాటలు ఇతరులపై సానుకూల ప్రభావం అనేది చూపుతాయి. కొత్త ప్రాజెక్టును ప్రారంభించే ముందు సమగ్ర ప్రణాళికలు రూపొందించబడి చదువుల గురించి ఆందోళన చెందుతున్న విద్యార్థులు మార్గదర్శకత్వం ద్వారా ఉపశమనం అయితే పొందుతారు. మీ హృదయపూర్వక భావాలను మీ పిల్లలతో పంచుకునే అవకాశం కూడా మీకుంటుందండి. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రారంభంలో కొంత ఆలస్యం, అనూహ్యం అడ్డంకులు ఎదుర్కోవచ్చు. అయితే మీ పట్టుదల, ఆత్మవిశ్వాసం వల్ల పరిస్థితులను మీ అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సమగ్రంగా ఆలోచించడం అయితే మంచిదండి. సహచరుల సహకారము మీ విజయానికి దోహదపడుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న లక్ష్యాలు సాకారం కావచ్చు అనమాట. కార్యాలయంలో మీ ప్రతిభ గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందండి. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మరింత అభివృద్ధి అయితే ఖచ్చితంగా సాధిస్తారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడిపే సమయము మీకు శాంతిని అయితే కలిగిస్తుంది. ఈ సమయంలో మీ భావాలను పంచుకునే విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఉండాలి, ఎందుకంటే వాదనలు జరిగే అవకాశం ఉంది. వృత్తిపరమైన ఏదైనా సరే విషయాల్లో మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు ప్రభావవంతంగా ఉంటాయి. మీరు పనిచేసే వారితో సహకరించడం వల్ల మీరు గొప్ప విజయాన్ని అయితే సాధించవచ్చు. కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి రేపటి రోజున మీరు సమయము పట్టవచ్చు అనమాట. కాబట్టి ఓపికగా ఉండండి. ఆరోగ్యానికి సంబంధించి రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని రోజు చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా రేపటి రోజున మీరు ధ్యానము మరియు యోగాల్లో కొంత సమయం గడపడం వల్ల మానసిక అలసట అయితే తగ్గుతుంది. రేపటి రోజున మీరు అంతర్గత స్వరాన్ని వినండి మరియు మీరు తీసుకునే ఏ నిర్ణయాలైనా సరే నమ్మకంగా అమలు చేయండి. ప్రతిదీ సానుకూల దిశలో కదులుతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ముందుకు సాగండి మరియు మీ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోండి. సృజనాత్మకత ప్రయత్నాలు మీరు విజయం సాధిస్తారన్నమాట. రేపటి రోజున స్నేహితుల నుండి మీకు పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. తెలివిగా పెట్టుబడి పెట్టండి. వైవాహిక జీవితము సామరస్యంగా ఉంటుంది. మీరు కోల్పోయిన డబ్బుని తిరిగి మళ్ళీ పొందవచ్చు అనమాట. మీ మనసులో గందరగోళం వల్ల మీరు సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నారు. మీ ఆరోగ్యం కూడా రేపటి రోజు కొంచెం క్షీణించినట్టు అనిపిస్తుందండి. మీ మాట మీద నియంత్రణ లేకపోవడం వల్ల చర్చల సమయంలో విభేదాలు మరియు ఘర్షణలు తలెత్తాయి. పనిలో ఆశించిన విజయం లోపిస్తుంది. తప్పుదారి పట్టించే ఖర్చులు మరియు ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం కూడా ఉందండి. ఇక ఈ రాశి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోలేదు. సమయం అనుకూలంగా లేదండి. ప్రత్యేక అదులు రాక వల్ల పనులు బిజీగా ఉంటాయి. కానీ మీరు మీ దినచర్య నుండి కొంత సమయాన్ని విశ్రాంతి మరియు ఆనందం కోసం కేటాయించగలుగుతారు. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు కూడా అందుకోబోతున్నారు. మీ సామాజిక స్థితి పెరుగుతుందండి మరియు ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుందన్నమాట. అనుభవజ్ఞులైన వ్యక్తి సలహా తీసుకోవడం వల్ల ఏదైనా క్లిష్ట లేదా అనిశ్చిత పరిస్థితిలో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. అనుభవం లేకుండా ఎటువంటి చర్య తీసుకోకుండా ఉండండి మరియు తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండండి. సన్నిహిత ప్రియమైన వ్యక్తి గురించి అసహ్యకరమైన వార్తలు మిమ్మల్ని కలవర పెట్టవచ్చు అనమాట. ఓపికగా ఉండండి మరియు భావోద్వేగపరంగా స్పందించకండి. మీరు మీ వ్యాపారం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. సీనియర్ అధికారులతో రేపటి మంచి సంబంధాలు, ప్రభుత్వ టెండర్లు లేదా ప్రధాన సంస్థల నుండి ఆర్డర్లను పొందడంలో మీకు సహాయపడుతుందండి. కార్యాలయంలో మీ యొక్క స్థానభ్రంశం సాధ్యమవుతుంది. కాబట్టి మీ ఫైల్ ద్వారా రేపటి రోజున బాధ్యతను సక్రమబద్ధంగా ఉంచుకోండి. సకాలంలో నివేదించడం వల్ల రేపటి రోజున మీరు కమ్యూనికేషన్ ఉపయోగకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధం దగ్గరగా ఉంటుందన్నమాట. మీ యొక్క ప్రేమ జీవితంలో కొనసాగుతున్న ఏదైనా ఆగ్రహం పరిష్కారం అవుతుంది మరియు సంబంధము మరింత సామరస్యపూర్వకంగా అయితే మారుతుందండి. మీ యొక్క సంభాషణలో స్పష్టంగా ఉండండి. మీ ఆరోగ్యము బాగానే ఉంటుంది, కానీ స్థిరమైన దినచర్యను నిర్వహించడం ముఖ్యం. ఆలస్యంగా మేల్కొని ఉండటము మరియు సక్రమంగా తినడం మానుకోండి, ఎందుకంటే అది అలసటను పెంచుతుందన్నమాట. ఇక రేపటి రోజున మీ మనసు కొంచెం సంచరించే అవకాశం కూడా ఉందండి. కాబట్టి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. అనవసరమైన చింతలను నివారించండి మరియు సానుకూల మనస్తత్వంతో రేపటి రోజు మీరు ప్రారంభించండి. ఓర్పు మరియు సామ్యను పాటించడం వల్ల మీ విజయానికి కీలకమైన రోజు అని నిరూపించబడుతుంది. ఏదైనా సరే మీ వైవాహిక జీవితానికి రేపటి రోజున మాధుర్యం పెరుగుతుందండి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి మీకు అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు మరియు పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. ఇటీవల ఏదైనా అపార్థాలు ఉంటే వాటిని పరిశీలించడానికి రేపటి రోజు అనుకూలంగా ఉంది. కుటుంబ వాతావరణం కూడా మద్దతుగా అయితే ఉంటుంది. మీకు మనశ్శాంతినిస్తారు. ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్తగా అవసరం. ఊహించిన ఖర్చులు తలెత్తవచ్చు. అది మీ యొక్క బడ్జెట్ను ప్రభావితం చేస్తుంది. అనవసరమైన ఖర్చులు నివారించడం మరియు మీ డబ్బును తెలివిగా నిర్వహించడం మంచిది. మీ కృషి మరియు ఓర్పు మీ పనిలో విజయానికైతే దారితీస్తుంది. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడిని నివారించడం చాలా ముఖ్యమండి. యోగా, ధ్యానం మరియు తేలికపాటి నడక మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుందన్నమాట. మీ జీవితంలో కొన్ని విషయాల గురించి గందరగోళం చెంది ఒక నిర్ణయానికి మీరైతే రాలేకపోవచ్చు. చింతించకండి. స్నేహితుని, సహోద్యోగిని లేదా మీరు విశ్వసించే వారిని సహాయం కోసం అడగండి. రిస్క్ తీసుకోవడం కంటే కూడా సలహా తీసుకోవడం మంచిదండి. మీరు కార్యాలయంలో గణనీయమైన విజయాన్ని అయితే సాధిస్తారు. ప్రజలు మీ యొక్క భావజాలంతో త్వరగా ప్రభావితమైతే అవుతారండి. మీ యొక్క అన్నయ్యలు జీవితంలో కొన్ని సానుకూల మార్పులు సంభవించవచ్చు. పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. మీరు మీ పని సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతారు. ఏదైనా సరే రేపటి మీరు మీ సమయాన్ని తెలివిగా మరియు ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. ఖాళీగా కూర్చోవడం కంటే పెండింగ్ పనులను పూర్తి చేయడం అయితే మంచిదండి. విదేశాల్లో చదువుకోవాలని కలలు కనేవారికి మంచి అవకాశం లేదా స్కాలర్షిప్ లభించవచ్చు. మీ జీవిత భాగస్వామికి ఒక చిన్న ఆశ్చర్యము మీ బంధాన్ని తీపి చేస్తుంది. పెండింగ్లో ఉన్న నిధులని తిరిగి పొందే ప్రయత్నాలు అయితే విజయవంతమవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో అనవసరమైన జోక్యాన్ని నివారించండి, ఎందుకంటే ఇది తీవ్రమైన పరిస్థితికి కూడా దారితీస్తుంది. మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉందండి. మీ కోపం చాలా దూకుడుగా మారుతుందన్నమాట మరియు మీ యొక్క మాటల్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. తప్పు పనుల్లో పాల్గొనకుండా జాగ్రత్త వహించండి. మతపరమైన విషయాలపై ఆసక్తి చెప్పడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. అనుకూలమైన పరిస్థితులు అభివృద్ధి చెందుతాయి. ఇంకా రేపటి మీరు చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నటువంటి అన్ని రకాల లక్ష్యాలను సాధించగలుగుతారు. చాలా పనులు సజావుగా పూర్తవుతాయి.
మీ పని మీరు సామర్థ్యం పట్ల మీరు గర్వపడతారు. నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు మెరుగుపడతాయి మరియు సమయ నిర్వహణ ప్రభావవంతంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యకలాపాలపైన మీకు ఆసక్తి కలిగి ఉంటారు మరియు సంతృప్తి భావన అలాగే ఉంటుంది. మీ పిల్లల కార్యకలాపాలు మరియు సహవాసాన్ని నిశ్చితంగా గమనించడం చాలా ముఖ్యమండి. వారితో కొంత సమయం గడపండి, ఎందుకంటే ఇది వారి యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. యువకులు వినోదం మరియు ఆనందంలో అధికంగా పాల్గొనకుండా ఉండాలి, ఎందుకంటే ఇది వారి యొక్క కెరీర్ సంబంధిత పనికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి అలాగే అనవసరమైన వాదనలు లేదా కోపతాపాలు నివారించండి. ఇక రేపటి రోజున మీరేమైనా సొమ్ము అంటే మీ డబ్బు ఏమైనా ఉంటే మాత్రం రేపటి రోజున సురక్షితమైన చోట్ల పెట్టుకోండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలు రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది. మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి. మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరం కలిసిగలుగుతారన్నమాట. ఆఫీస్లో ప్రతిదీ రేపటి రోజు మీకు అనుకూలంగా పరిగణించేలా ఉంటుంది. మీరు ఇతరులతో కలిసి గోసిప్ గురించి మాట్లాడకండి, ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు, దాంతో రేపటి మీకు చాలా అద్భుతంగా అయితే గడవనుందండి. ఆరోగ్య అభివృద్ధి కొరకు నలుపు మరియు తెలుపు ముత్యాల మెడ చుట్టూ కూడా ధరించండి. ముత్యాలు మెడ చుట్టూ ధరించడం ద్వారా ఆరోగ్యం అభివృద్ధిగా ఉంటుందండి. రేపటి రోజు మీకు అన్నగా కూడా వినాయకుడి యొక్క ఆరాధన, వినాయకుడికి గరికమాలు సమర్పించడం ద్వారా అన్ని రకాల కూడా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మరి తెలిసినాకండి రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.